హలో అండి. టీజేఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజు ఈవినింగ్ జరిగినటువంటి మీటింగ్లో దాని స్కెడ్యూల్ అంతా కూడా క్లియర్గా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో కానీ లేదంటే న్యూస్ పేపర్స్లో కానీ రేపు మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. సో దానికంటే ముందే మనకి ఇంతకుముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. టోటల్ స్కెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికంటే ముందు మన దగ్గర ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి మీకు రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను, ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఏమేం కావాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అండ్ సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, మాక్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి, ఓకే. సో ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ రౌండ్కి ఎలా వెళ్ళాలి, సో ఆన్లైన్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలి, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఎలా చేయాలి, సో ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఫైనల్ ఫేజ్ వరకు మీకు కంప్లీట్గా గైడెన్స్ ప్లస్ మీకు కావాలనంటే ఈ కంప్లీట్ ఆన్లైన్ సర్వీస్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో మీరే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అలాంటివన్నీ అంటే ఆ ప్రాసెస్ అంతా తెలియదు మాకు, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికెట్ ఏమేం కావాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మెయిన్గా అసలు మనకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మాకు ఎలాంటి ప్రయారిటీ తీసుకోవాలి, ఎలాంటి ఆర్డర్లో మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదంటే గైడెన్స్ ఇవ్వడం కానీ ఆర్ ఎల్స్ డైరెక్ట్గా కంప్లీట్గా మమ్మల్ని చేయమనంటే కూడా మేమే మీకు అవన్నీ చేసి పెడతాము. సో కాబట్టి మీకు ఆ సర్వీస్ ఏమైనా కావాలి అని అంటే మీకు కంప్లీట్గా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మీకు పర్ఫెక్ట్గా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఈ సర్వీస్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. లేదంటే మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆఫీస్కే రావచ్చు. మా ఆఫీస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. అండ్ మొబైల్ నెంబర్స్ అయితే మీకు 9849966500 లేదంటే 9849996500 ఈ నెంబర్స్లో కానీ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఇన్ కేస్ మీరు ఆఫీస్కి రాలేకపోతే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా మీకు ఆన్లైన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మీరు పర్సనల్గా వచ్చి కలిసి ఇక్కడనే మీరు ఆఫీస్కి వచ్చి సర్వీస్ తీసుకుంటామని అంటే కూడా మీకు ప్రాబ్లం లేదు, మీరు ఆఫీస్కి అయితే విజిట్ చేయొచ్చు. సో ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకి ఈ రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. సో మరి ఎన్ని రోజులు ఎందుకు ఆగారు అని అంటే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే కానీ దాని స్కెడ్యూల్ని బట్టి మనకి ఈ స్కెడ్యూల్ ఓకే జోసా స్కెడ్యూల్ బట్టి ఎంసెట్ ఈఏపీ సెట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి మనం ముందుగానే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో దాని ప్రకారంగానే మనకి ఈ స్కెడ్యూల్ని చూసి దాని ప్రకారంగా డిస్కషన్స్ చేసి ఫైనల్గా ఒక కంక్లూజన్కి అయితే రావడం జరిగింది. సో ఈరోజు జరిగినటువంటి 4 o'clock జరిగినటువంటి మీటింగ్లో ఈ స్కెడ్యూల్ అయితే ఫైనలైజ్ అయింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయనంటే సో మనకి ముందుగా ఫస్ట్ ఫేజ్ వచ్చేసి దీంట్లో 2 phases అయితే నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి జూన్ 19th రోజు స్టార్ట్ అవుతుంది. సో జూన్ 19th రోజు స్టార్ట్ అవుతే మనకి 28th వరకు టైం ఇచ్చారు. ఈ 28th వరకు ఏం చేయాలి అని అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. దాంతోపాటు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఓకే. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి అయితే ఏదైతే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు కూడా పే చేసి అది రిజిస్ట్రేషన్లో ఒక పార్ట్ అనమాట. సో అదంతా కూడా ఫిల్ చేసి తర్వాత స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ దేనికి అని అంటే మీకు వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడ చేస్తారు అని అంటే ఫిజికల్గా మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఒక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే మరి ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అని అంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో డిస్ప్లే చేసిన తర్వాత మీరు ఒక హెల్ప్ లైన్ సెంటర్ మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ని చూజ్ చేసుకొని ఒక డేటు అండ్ ఆ టైము
ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్స్ ఉంటాయన్నమాట, మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. సో దాంట్లో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ మీకు వీలైన హెల్ప్ లైన్ సెంటరు, డేటు, టైము ఆ 3 సెలెక్ట్ చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ అయిన తర్వాత దాన్ని మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకున్నటువంటి డేట్ రోజు ఆ టైంకి ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏమేం కావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అవన్నీ కూడా చెప్తాను. జనరల్గా సింపుల్, పెద్దగా ఏమీ అవసరం లేదు. సో మీకు 10th మెమో, ఇంటర్ మెమో, ఓకే, తర్వాత 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు, అండ్ ఇంటర్ టీసీ, తర్వాత ఎంసెట్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు, అదే హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఇంకా మనకి ఎవరికైనా రిజర్వేషన్స్ ఉన్నట్లయితే ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్, ఓకే, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. సో ఇవి మనకి మినిమం అనమాట. ఇవి కాకుండా ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి సపరేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్గా తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 19th రోజు స్టార్ట్ అవుతుంది. సో 19th రోజు స్టార్ట్ అవుతే మనకి స్లాట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, స్లాట్స్ 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు స్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఆ డేట్స్ లోపల మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. సో 19వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసి 20వ తారీఖు నేను వెరిఫికేషన్కి వెళ్తానంటే కుదరదు. సో 22వ తారీఖు నుంచి మీకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆ 22వ తారీఖు నుంచి మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో స్లాట్ బుక్ చేసుకొని మీరు ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ సర్టిఫికెట్స్ ఏమేమి కరెక్ట్ ఉన్నాయి, ఏమేమి కరెక్ట్ లేవు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ లెటర్ తీసుకొని మీరు వచ్చేటప్పుడు మీకు మీ మొబైల్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి ఒకటి వస్తుందన్నమాట. సో ఆ లాగిన్ ఐడి ఒకటి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, లేదంటే మొబైల్లో పొరపాటున డిలీట్ అవుతే ఎస్ఎంఎస్ మళ్ళీ మీకు కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది. సో అలా మీరు లాగిన్ ఐడి వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి చెప్పడం ఇంకొకటి, సర్టిఫికేట్స్ అన్నీ కూడా అన్ని ఒరిజినల్ సెట్ అంతా ఒకటి, తర్వాత ఒక 3 సెట్లు జిరాక్స్ కాపీస్ అండ్ ఫోటోగ్రాఫ్స్, ఒక 4-5 ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు దాని తర్వాత మీకు వెరిఫికేషన్ అయిపోతుంది. ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్తో పాటు మీకు ఎస్ఎంఎస్ మీ లాగిన్ ఐడి వస్తుందన్నమాట. సో ఆ లాగిన్ ఐడి తీసుకొని మీరు ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో ఉంటే ఇంట్లో ల్యాప్టాప్, డెస్క్టాప్, మొబైల్ వాడకండి దయచేసి. ఎందుకనంటే అది చాలా స్క్రీన్ అంతా కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో మొబైల్లో కరెక్ట్గా మీకు చూపించదు. కాబట్టి మీరు తప్పకుండా పెద్దగా స్క్రీన్ ఉండేటువంటి డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు వాడడం చాలా మంచిదన్నమాట. సో అలాంటి అంటే ఇంటర్నెట్ కూడా బాగుండాలి. ఒకవేళ మీకు ల్యాప్టాప్, డెస్క్టాప్ లేదు, ఇంటర్నెట్ లేదు అని అంటే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు. సో అయితే మీరు ఆ లాగిన్ ఐడి తీసుకొని వచ్చిన తర్వాత ఒక మంచి సిస్టమ్, ఇంటర్నెట్ ఉన్న సిస్టంలో మీరు ఈ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఏం లేదు, మీకు కావాల్సినటువంటి కాలేజీల్లో మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ని మీరు దాంట్లో మీ ప్రయారిటీ ఏంటి అనేది దాంట్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. అదే మీ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు లాగిన్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 22వ తారీఖే సపోజ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మీరు ముందే బుక్ చేసుకున్నారు, స్లాట్ బుక్ చేసుకున్నారు, అదే రోజు 22వ తారీఖే వెళ్ళి మీరు కంప్లీట్ చేసుకున్నారు. అయితే మీకు అదే రోజు లాగిన్ ఐడి వచ్చింది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా పెట్టుకోవడానికి లేదు వెబ్ ఆప్షన్స్. సో అది వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎప్పటి వరకు ఉంటుంది, మళ్ళీ 1వ తారీఖు వరకు ఉంటుంది. అంటే మనకి ఎన్ని రోజులు టైం ఇచ్చారు, 25th, 26th, 27th, 28th, 29th, 30th, ఓకే, అండ్ 1st, మొత్తం మనకి 7 days అంటే 1 week టైం ఇవ్వడం జరిగింది. సో ఈ 1 week లోపల మీరు దాన్ని ఎలా మీ స్ట్రాటజీ ఉపయోగించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, టాప్ కాలేజెస్, టాప్ బ్రాంచెస్, లేకపోతే మీ ర్యాంక్ని బట్టి చూసుకొని ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో
మీరు ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మీకు రావాల్సినటువంటి మీకు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటన్నిటిని కూడా ఎక్సర్సైజ్ చేయండి, హోంవర్క్ చేయండి, రాసుకోండి ఒక పేపర్ మీద, లేకపోతే ఒక డైరీలోనో ఎక్కడో ఒక దగ్గర అన్నీ ఫస్ట్ ఏం కావాలి, సెకండ్ ఏం కావాలి, థర్డ్ ఏం కావాలి, ఇలాంటివన్నీ మీరు క్లియర్గా రాసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో అలా అవ్వకుండా డైరెక్ట్గా మీరు దాంట్లో ఓపెన్ చేసేసి కంప్లీట్గా అక్కడనే ఫస్ట్ టైం ఓపెన్ చేసి అక్కడే డైరెక్ట్గా నంబర్స్ ఇస్తాను, ఆప్షన్స్ అన్నీ పెడతాను అని అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మనకి కాలేజెస్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇది మనకి వెబ్సైట్ అనమాట. సో tjeapset.nic.in అనే వెబ్సైట్లో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి క్లోజింగ్ ర్యాంక్స్ కూడా పెట్టడం జరిగింది. సో కావాలనంటే ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. క్లోజింగ్ ర్యాంక్స్ ఇలా ఉంటే మీకు మేబీ ఇలా కనిపిస్తుంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. సో అదే మా దగ్గరికి వచ్చినట్లయితే మీకు మీ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి, జెండరు ఇట్లాంటివన్నిటిని బట్టి మీకు ఏవేవి వస్తాయి ఏంటి, మీకు కావాల్సినవి డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ పెట్టుకొని చేయొచ్చు మనము వెబ్ ఆప్షన్స్. సో ఈ వెబ్సైట్లో మనకి దానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ కానీ లేకపోతే నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా దీంట్లోనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే సో ఎక్కడ ఉన్నాం మనం? ఫస్ట్ వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి టైం ఇచ్చారు కదా. సో ఆ ఫస్ట్ లోపల మీరు ఇక్కడ లాగిన్ ఐడి, ఇక్కడ ఒక మెనూ కూడా మనకి ఎనేబుల్ అవుతుందన్నమాట. సో రిజిస్ట్రేషను, లాగిన్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో దాన్ని లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చెప్పాను కదా, మీ స్ట్రాటజీ, మీ ర్యాంక్ని బట్టి, మీ క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ రిఫరెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఏమేం కాలేజీలో కాలేజ్ ప్రొఫైల్స్ కూడా మీకు ఈ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని ఇంటేక్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్డ్గా క్లియర్గా మనకి ఉంటుంది దీంట్లో. సో అవన్నీ చూసుకొని ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏంటి, వాటి ప్రయారిటీ మీరు చేసుకోవాలి. ఓకే, కాలేజెస్ అన్నీ అక్కడ ఉంటాయి కానీ దాంట్లో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు. లేదు మన దగ్గరికి వస్తే మేము అన్నీ క్లియర్గా మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే చేసి పెడతాము. సో ఫైనల్గా మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో ఈ ఫ్రీజింగ్ అనేది మీరు మ్యాండేటరీ ఏం కాదు, కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. మీరు సేవ్ మాత్రం చేయాలి. మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా దాంట్లో సేవ్ చేసుకున్నట్లయితే అవి సేవ్ అయి ఉంటాయి. అండ్ ఫ్రీజ్ చేస్తే తర్వాత ఒకవేళ మీకు ఇది ఫస్ట్ మీరు 25వ తారీఖు స్టార్ట్ చేశారు, 25th రోజు పెట్టడం అయిపోయింది, 26th రోజు కూడా ఇంకొన్ని పెట్టారు అయిపోయింది, ఆ రోజు ఫ్రీజ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మీకు డేట్ ఉంది 27th, 28th, 29th, 1st వరకు ఉంది, మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మాత్రం అవ్వదు, ఫ్రీజ్ అయిపోతాయి. అంటే లాక్ అయిపోవడం అనమాట. ఫ్రీజింగ్ ఇన్ ద సెన్స్ మనకి లాక్ అయిపోవడం, చాయిసెస్ అన్ని, ఆప్షన్స్ అన్ని లాక్ అయిపోవడం. ఆ లాక్ అనేది మీరు చేసినా చేయకపోయినా, ఫ్రీజ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఫస్ట్ రోజు అంటే జూలై 1st రోజు మనకి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దాని తర్వాత డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 4th అన్నాడు. ఓకే, ఫస్ట్ వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్కి. దాని తర్వాత 4th ఆర్ బిఫోర్ మనకి మాక్ అలాట్మెంట్. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో మనకి మాక్ అలాట్మెంట్ ఉంటుంది. ఈరోజు వచ్చింది కదా మాక్ అలాట్మెంట్. సో ఈ మాక్ అలాట్మెంట్ ఏదైతే ఉందో 8th రోజు, ఈ రోజు వచ్చింది కదా ఈ మాక్ అలాట్మెంట్. ఇలాంటిదే ఒక మాక్ అలాట్మెంట్. ఇక్కడ 2 అలాట్మెంట్స్ ఉంటాయి, 2 మార్కులు ఉంటాయి జోసాలో. బట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఒక మాక్ అలాట్మెంట్ అయితే మనకి పెట్టడం జరిగింది. సో ఈ మాక్ అనేది మనకి 4th రోజు డిస్ప్లే అవుతుంది. అంటే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది ఏంటి అనేది డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది. అసలు సీట్ వచ్చిందా రాలేదా అనే విషయం కూడా దాన్ని బట్టి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఇంకా కొన్ని మనం యాడ్ చేయాలా వద్దా, ఓకే, ఇంకేమన్నా తగ్గాయా, లేకపోతే అసలు సీట్ వచ్చిందా రాలేదా, లేకపోతే రీఆర్డర్ చేయాలా పెట్టిన ఆప్షన్స్ని, ఇట్లాంటివన్నీ కూడా మీరు కంప్లీట్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మళ్ళీ ఇంకా మనకి ఏమైనా యాడ్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. సో దాని తర్వాత మోడిఫికేషన్, అదే ఈ మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో రిక్వైర్డ్ అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఫర్ మాక్ అలాట్మెంట్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. సో మీరు ఒకవేళ ఈ మాక్ అలాట్మెంట్ చూసుకొని ఏమైనా మారిస్తే ఓకే,
మార్చకపోయినా కూడా మీరు అప్పటిదాకా ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అవే ఆప్షన్స్ని ఫస్ట్ రౌండ్కి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అలాట్మెంట్కి సీట్ అలాట్మెంట్కి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అలా కన్సిడర్ చేసిన ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు ఫ్రీజ్ అవుతాయి? 7th రోజు ఫ్రీజ్ అవుతాయి. ఓకే, ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటేనేమో 5th నుంచి 7th వరకు మాడిఫై చేసుకోవచ్చు. ఏది మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత. సో 5th నుంచి 7th వరకు మాడిఫై చేసుకోవచ్చు. మీరు మాడిఫై చేయకపోతే అట్లనే వదిలేస్తే యాజ్ ఇట్ ఈస్గా. సో అవే ఆప్షన్స్ మీకు ఫస్ట్ రౌండ్కి కన్ఫర్మ్ అవుతాయి, అంటే ఫస్ట్ ఫేజ్కి. దాని తర్వాత మీకు ఫ్రీజ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి అనమాట 7th రోజు. 7th రోజు ఫ్రీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయనంటే ఆన్ ఆర్ బిఫోర్ 10th. ఓకే, ఆన్ ఆర్ బిఫోర్ 10th అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 10th రోజు మనకి 10th లేదా ముందు, అంటే ఇక్కడ 7th క్లోజ్ అవుతుంది కాబట్టి 8th కానీ 9th కానీ 10th కానీ ఎప్పుడైనా రావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ 9th రోజు ఆర్ 10th రోజు. 8th ఒక రోజు టైం, 7th క్లోజ్ అయితే 8th రావడం కొంచెం కష్టమే కదా, అందుకని 9th ఆర్ 10th అయితే దాదాపు వస్తాయి. 9th ఇస్తాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది కాబట్టి ముందే ఇస్తున్నాడు కాబట్టి. సో ఆన్ ఆర్ బిఫోర్ అని ఇచ్చినప్పుడు మాత్రమే. సో 9th అలా వస్తాయి. 9th వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఆన్లైన్ రిపోర్టింగ్, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, ఓకే, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో ఇక్కడ మీరు సీట్ వచ్చిన వాళ్ళు, ఓకే, సీట్ వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే ఇది. సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, ఏం చేయడానికి ఏమీ లేదు, చేసేది ఏం లేదు, సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఈ పేమెంట్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్ వెబ్సైట్. మీరు ఇదే వెబ్సైట్లో లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ ఎక్కడైతే పెట్టారో అదే వెబ్సైట్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అదే పేమెంట్ చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలా అని అంటే ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మీరు కట్టే ట్యూషన్ ఫీజు కన్వీనర్కి పే చేస్తున్నారు, ఆన్లైన్లో పే చేస్తున్నారు. మరి ఎంత పే చేయాలి అని అంటే మీకు అక్కడ అలాట్మెంట్ లెటర్లో ఎంతైతే చూపిస్తుంటుందో ఆ కాలేజ్ ఫీజు అది మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ పోను మిగిలిన అమౌంట్ ఎంత పే చేయాలి అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకైతే 5,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే, బీసీ వాళ్ళకైతే 35,000 ఏదో డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లేదు అసలు ఎటువంటి రిజర్వేషన్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని అంటే వాళ్ళు కాలేజ్ ఫీజు యాజ్ టీజ్గా కట్టాలి. ఆ కాలేజ్ ఫీజులు ఎంత ఉంటాయి ఏంటి అనేది ఈ సంవత్సరం మనకి, అంటే లాస్ట్ ఇయరే పెరగాల్సి ఉండే కాలేజ్ ఫీజులు ఇంజనీరింగ్కి. బట్ లాస్ట్ ఇయర్ టీఏఎఫ్ఆర్సీ కమిటీ కొంచెం డిలే చేయడము, తర్వాత సీఎం గారు కొంచెము మళ్ళీ వాటిని రివైజ్ చేయడం అని చెప్పడం వల్ల అవి కొంచెం డిలే అవ్వడం జరిగింది. అవి రీసెంట్గా మొన్న మార్చ్లో మనకి ఫైనల్ జియో అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా నేను మీకు చేస్తాను, ఫీజులు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది ఏంటి అనేది. సో ఆ ఫీజు మొత్తం ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆన్లైన్లో ఆ ఫీజు మొత్తం ఒకేసారి పే చేస్తే చేయాలి అని అంటే మీరు మీ యొక్క క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ వాడాలి. గూగుల్ పే నుంచి చేస్తానంటే కుదరదు, అక్కడ ఆ ఆప్షన్ దాదాపు ఉండదు ఆ ఆప్షన్. ఎందుకనంటే ఒక్కొక్క కాలేజ్ ఫీజు 1,00,000, 1,50,000, 1,20,000, 1,83,000 హయ్యెస్ట్ కాబట్టి, అదే సిబిఐటి. సో అలాంటి హయ్యెస్ట్ అమౌంట్ గూగుల్ పే నుంచి వెళ్ళదు కాబట్టి గూగుల్ పే అనే ఆప్షనే ఉండదు, దాదాపు క్యూఆర్ కోడ్ గూగుల్ పే అనే ఆప్షన్ ఉండదు. మీరు ఓన్లీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, సో వీటిని యూజ్ చేసి మాత్రమే మీరు ఆ పేమెంట్ అయితే చేయగలుగుతారు. సో అది పే చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంతమందికి లిమిట్ ఉంటుంది, కార్డు మీద లిమిట్ ఉంటుంది, 50,000 పర్ డే, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 20,000 ఆర్ 10,000 పర్ డే, ఇట్లాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కార్డ్స్ మీద. కాబట్టి ఈవెన్ నెట్ బ్యాంకింగ్ కూడా అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే మీరు ముందే చెక్ చేసుకొని మీ బ్యాంకుకి రిక్వెస్ట్ చేసి సో ఒక 2 lakhs వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేలాగా మీరు దాన్ని ఎనేబుల్ చేయించండి. ఇప్పుడే చేయించి పెట్టుకున్నట్లయితే మీకు ఆ టైంకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ముందే వెళ్ళి చేయించేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే మీరు ఇప్పుడు చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఈజీగా పేమెంట్ అదంతా అయిపోతుంది. ఒకవేళ మీరు ఆ టైం కల్లా
మీరేదో ట్రై చేసి అవ్వలేదనుకోండి, వేరే వాళ్ళ ద్వారా మీరు పే చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ కార్డుతోనో వేరే వాళ్ళ నెట్ బ్యాంకింగ్తోనో చేస్తే ఇన్ కేసు మీకు సీట్ క్యాన్సిల్ చేసుకునే ఒకవేళ అవసరం పడి సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు అప్పుడు ఏమవుతుంది, ఆ సీట్ క్యాన్సిల్ అయిన సీట్ తాలూకు అమౌంట్ అదే అకౌంట్కి రిటర్న్ అవుతాయి. కాబట్టి మీకే రావాలి, మీ అకౌంట్కే రావాలి అని అంటే మీ కార్డు మీ నెట్ బ్యాంకింగ్ మాత్రమే వాడండి పేమెంట్ చేయడానికి. ఓకే, సో దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే దాంట్లో చిన్న ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్లోనే. ఆన్లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్లయితే మీకు మీ సీటు కన్ఫామ్ అయిపోతుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు కన్ఫామ్ అయిపోతుంది అనమాట. సో కన్ఫామ్ అయిన తర్వాత ఇంకా మరి నెక్స్ట్ ఏంటి అని అంటే అదే ఈ ప్రాసెస్ అంతా ఎప్పటిలోపు చేయాలి మీరు, ఈ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఇది ఎప్పటి వరకు మనకి సపోజ్ 10th బిఫోర్ మనకి 10th రోజు కానీ 10th బిఫోర్ కానీ వచ్చింది అని అంటే అప్పటి నుంచి ఎప్పుడైతే మనకి అలాట్మెంట్స్ వచ్చాయో అప్పటి నుంచి 14th వరకు, ఓకే 14th రోజు వరకు మనకి టైం అయితే ఇచ్చారనమాట ఆన్లైన్ రిపోర్టింగ్కి. ఈ 14th జూలై వరకు టైం ఇచ్చారు. సో అప్పటి వరకు మీరు ఇదంతా చేసేసుకోవచ్చు. ఆ లోపల చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ అంతా ఆన్లైన్ ట్యూషన్ ఫీజు పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఇదంతా చేయకపోతే మీకు వచ్చినటువంటి సీటు పోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా తప్పకుండా మీరు ఇన్ టైంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి 17th రోజు స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఏముంటుంది, మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారు అని అంటే సెకండ్ ఫేజ్లో మీరు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఓకే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేయలేదో అలాంటి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి 17th రోజు స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత పేమెంటు, ఓకే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంటు, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేయలేదో వాళ్ళకి మాత్రమే ఇవి ఇక్కడ మళ్ళీ రెండోసారి అంటే సెకండ్ ఫేజ్లో చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ. సో 17th రోజు అదొకటి ఉంటుంది. ఒక్కరోజే ఇచ్చారు చూడండి, ఫ్రమ్ డే టు 2 డేట్ లేదు, ఇక్కడ ఒక రోజే ఉంది. సెకండ్ ఫేజ్ కాబట్టి తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ చేసేసుకుంటారు. సో కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో ఈ ప్రాసెస్ అంతా చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కానీ కాబట్టి డైరెక్ట్గా మీరు లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే ఉంటుంది ఇక్కడ. ఓకే, కాబట్టి ఇదంతా ఒక్కరోజే టైం ఇచ్చారు. సో అది 17th జూలై. దాని తర్వాత ఇక్కడ 17th రోజు ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని, ఆ స్లాట్ బుకింగ్ ఏ రోజు ఉంది, 18th రోజు ఉంది. సో ఈ 18th రోజు మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సేమ్ మీకు మళ్ళీ లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడితోనే మీరు లాగిన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్కి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి టైం ఎప్పుడు ఉంది, 18th and 19th 2 రోజులే టైం ఇచ్చారు, ఇక్కడ ఎక్కువ టైం లేదు. కాబట్టి 2 డేస్లోనే మీరు కంప్లీట్ చేసేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. అక్కడైతే మనకు వారం రోజులు ఇచ్చాడు, బట్ ఇక్కడైతే సెకండ్ ఫేజ్ అయితే 2 డేస్ మాత్రమే ఇచ్చారు. సో 2 డేస్ అయిపోయిన తర్వాత మనకి 19th రోజు ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్. మీరు ఫ్రీజ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా అవి ఫ్రీజ్ అయిపోతాయి. సో మళ్ళీ ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. లాస్ట్ టైం మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఒక్కసారే ఇచ్చాడు, సారీ మాకు అలాట్మెంట్ ఒకసారి, ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 22nd జూలై. ఓకే, ఈ 22nd జూలైకి దాదాపు మనకి జోసా కౌన్సిలింగ్ అయిపోతుంది. గుర్తుందా మీకు జోసా కౌన్సిలింగ్? ఇక్కడ మనకి రౌండ్ 5 సీట్ అలాట్మెంట్ 16వ తారీఖు వస్తుంది అండ్ 22nd, ఓకే ఎన్ఐటీస్కి కూడా 22ndకి మనకి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఈ రౌండ్ అంతా కూడా. సో దీన్ని చూసుకొనే మనకి ఇక్కడ ఇది షెడ్యూల్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ప్రొవిజనల్ అలాట్మెంట్ మనకి ఆన్ ఆర్ బిఫోర్ 22nd మనకి రిజల్ట్ ఇచ్చేస్తే అంటే అలాట్మెంట్స్ ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ కొత్తగా అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ కొత్తగా అలాట్ అయిన వాళ్ళు అయితే ఇందాకట్లాగా ఈ ఆన్లైన్ ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎప్పటి వరకు దానికి టైం ఇప్పుడు 22nd నుంచి 24th వరకు. సో మరి ఇక్కడ 2 రకాలు ఇంకొక సినారియో ఉంటుంది. ఫస్ట్ టైం మనకి సీటే రాలేదు అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. మరి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో రాని వాళ్ళు ఏం చేయాలి,
సెకండ్ ఫేజ్లో రాలేదు కాబట్టి ఏం చేసేది లేదు. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కాబట్టి మీరు దాన్ని ఆల్రెడీ పేమెంట్ చేసి రిపోర్టింగ్ చేసి ఉన్నారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అది అలాగే ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటి సినారియో అని అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో ట్రై చేశారు, సెకండ్ ఫేజ్లో కూడా ఇంకొకటి వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి అని అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అని అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ మాత్రమే ఉంటుంది. సో దానికి మళ్ళీ మీరు ఏం చేయాలి, లాగిన్ చేసి మీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీకు ఎక్కువ ఫీజు ఉన్నటువంటి కాలేజీలో వచ్చినట్లయితే ఆ డిఫరెన్స్ ఫీజు ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000 కట్టారు, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో ఫీజు 1,20,000 ఉందనుకోండి, ఈ 20,000 ఫీజు మీరు మళ్ళీ ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పే చేసి ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది మళ్ళీ చేయాలి. ఒకవేళ మీకు తక్కువ ఫీజు ఉన్నటువంటి కాలేజీలో వచ్చింది, ఫస్ట్ మనకి ₹1,00,000 ఉన్నది ఫస్ట్ ఫేజ్లో వచ్చింది ఆ కాలేజు, అండ్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఏదో పెట్టుకున్నాం పొరపాటున మనకి ఇంటికి దగ్గర ఉందని పెట్టుకున్నాము, 80,000 90,000 ఉందనుకుందాము. సో అలాంటప్పుడు 10,000 మీకు రిటర్న్ రావాల్సి ఉంటుంది కదా. సో ఆ రిటర్న్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అకౌంట్కి మళ్ళీ ఆ రిటర్న్ అమౌంట్ అదే ఆ అమౌంట్ అనేది ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఎక్కువ ఉంటేనేమో మనమే పే చేయాలి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో, తక్కువ ఉంటే మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. ఒకవేళ సేమ్ ఉన్నట్లయితే మీరేం పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్, అలాటెడ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లో అంటే ఫస్ట్ ఫేజ్లో ఇది మీకు ఫిజికల్ రిపోర్టింగ్ ఉందా అంటే అది లేదు, సెకండ్ రౌండ్లో మాత్రమే మీకు ఫిజికల్ రిపోర్టింగ్ ఉంది. సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఆన్లైన్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ రౌండ్లో మాత్రం ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, అదేవిధంగా ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్. అది ఎప్పుడు అని అంటే మనకి ఇక్కడ చూడండి, సో 25వ తారీఖు నుంచి జూలై 25 నుంచి 28, 25, 26, 27, 28, ఓకే, ఈ 4 రోజులు టైం ఇచ్చారు. సో 4 రోజుల టైంలో మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కాలేజీలో మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత జిరాక్స్లు, ఒరిజినల్ అండ్ కొంత ఫీజులు కూడా అడుగుతుంటారు, అంటే ల్యాబు, లైబ్రరీ, మిస్లేనియస్ అని 10,000 నుంచి 20,000 ఒక్కొక్క కాలేజీని బట్టి అక్కడ తీసుకుంటారు. అండ్ ఆ ప్రాసెస్ అంతా ఒక 1 డే పడుతుంది. కాబట్టి ముందుగా అన్నీ రెడీ చేసుకొని ఉంటే ఎర్లీ మార్నింగ్ మీరు కాలేజ్కి వెళ్ళిపోతే 9 గంటలకెల్లా అక్కడ మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికో లేకపోతే సాయంత్రానికో అయిపోతే మీరు ఇంటికి వచ్చేయచ్చు. సో ఇక్కడతోని మనకి 2వ రౌండ్ కూడా పూర్తయిందనమాట. ఒకవేళ మీరు ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే ఓకే, దానికి ఛాన్స్ ఎప్పటి వరకు ఉంది, 28 వరకు మనకి సీట్ క్యాన్సిలేషన్కి ఛాన్స్ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపల మీరు మీ సీటు ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ మీరు ఒక సీటు హోల్డ్ చేసి పెట్టారు అని అంటే ఫీజు కట్టి ప్రొసీజర్ ప్రకారంగా మీకు సీట్ ఉంది అని అంటే దాన్ని ఒకవేళ మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే, ఎందుకు అని అంటే ఇక్కడ మీకు జోసాలో రావచ్చు సీటు, లేకపోతే సీసాబ్కి వెళ్తుండొచ్చు, ఇట్లాంటివి ఏదైనా ఉన్నట్లయితే అక్కడ మీకు ఇది చూసుకొని లేకపోతే అది చూసుకొని దీన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవడమో లేకపోతే ఇది చూసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకొని అటు వెళ్ళిపోవడము ఇట్లాంటివి ఏవైనా జరుగుతాయి. కాబట్టి సీట్ క్యాన్సిలేషన్కి మీకు 28 జూలై వరకు టైం ఇవ్వడం జరిగింది. సో జోసా అనే కాదు, ఇంకా వేరే ఎనీ యూనివర్సిటీకి మీరు వెళ్ళాలనుకుంటే కూడా మీకు ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా సీట్ క్యాన్సిలేషన్కి 29 ఉంది. తర్వాత అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వాళ్ళంతా కూడా ఈ 28వ తారీఖు లోపల ఎవరైతే వచ్చి కన్ఫర్మ్ చేశారో అంటే రిపోర్టింగ్ చేశారో ఆ రిపోర్టింగ్ చేసిన వాళ్ళ డేటా అంతా కూడా మళ్ళీ కన్వీనర్కి అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఎప్పుడు 29వ తారీఖు లోపల. సో కాబట్టి ఆ డేట్ లోపల చేసిన వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, మీ సీట్లంతా కన్ఫర్మ్ అయిపోతాయి. సో తర్వాత ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ అలాట్మెంట్ అనేది మ్యాండేటరీ, ఫస్ట్ ఫేజ్ తర్వాత మాత్రం కాదు, చెప్పాను కదా. సో తర్వాత ఇక్కడ 2వ పాయింట్ ఏంటంటే హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఓన్లీ ఒరిజినల్ ఏం అడిగాడు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రమే ఒరిజినల్ అడిగాడు. అండ్ అట్ ద కాలేజ్ అండ్ అబ్టైన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద కాలేజ్.
మీరు ఏమేమి సర్టిఫికేట్లు ఇచ్చారు, ఏంటి మీ రిపోర్టింగ్ చేశారా లేదా అనేది దానికి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, అది తీసుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఇక్కడ రెండో పాయింట్లో మెన్షన్ చేశారు. ఒరిజినల్ టీసీ మాత్రం ఒరిజినల్, మిగిలినవన్నీ జిరాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా పర్వాలేదు, సెకండ్ ఫేజ్కి డైరెక్ట్గా రావచ్చు. అండ్ సెకండ్ ఫేజ్లో మీకు ఒకవేళ సీట్ అలాట్ అయితే దానికి మీరు రిపోర్ట్ చేయకపోతే మీరు థర్డ్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్. థర్డ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ ఫేజ్లో అదే సెకండ్ ఫేజ్లో వచ్చింది అది వదిలేసి, ఫస్ట్ ఫేజ్లో వచ్చింది అనుకోండి వదిలేసి రెండో ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకుండా వదిలేసినా కూడా సెకండ్ ఫేజ్లో ట్రై చేసుకోవచ్చు. కానీ సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టి మీకు సీట్ వచ్చి దాన్ని వదిలేసి థర్డ్ ఫేజ్లో కూడా చూసుకుందామని అనుకుంటే కుదరదు. సెకండ్ ఫేజ్లో వచ్చింది కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే సీటు. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, దాంతోపాటు మీరు ఫైనల్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, కాబట్టి మీరు అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా ముందుగానే రిపోర్టింగ్ చేసేసేయండి. సో రైట్, ఇక మనకి ఎప్పుడైపోతుంది 29కి క్లోజ్, 28కి మనకి సెకండ్ ఫేజ్ క్లోజ్ అయిపోతుంది. సో దాంతో మనకి ఫైనల్ ఫేజ్ ఇలా ఉందన్నమాట స్కెడ్యూల్. ఫైనల్ ఫేజ్ వచ్చేసి 31 జూలైకి స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎవరైతే కొత్తగా అంటే ఫస్ట్ ఫేజ్లో మిస్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో మిస్ అయ్యారు, మిస్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోలేదు, పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేయలేదు, తర్వాత స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు, అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ 2 ఫేజుల్లో అసలు పార్టిసిపేట్ చేయలేదు అంటే అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అది 31 జూలై రోజు మాత్రమే, మనకు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది. రిజిస్టర్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు నెక్స్ట్ డేనే, ఓకే, ఇక్కడ 31 రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి, పేమెంట్ చేసి తర్వాత ఆగస్టు ఫస్ట్ రోజు ఇమ్మీడియట్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎప్పుడు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అయిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. బట్ కండిషన్ ఉంది కదా, సెకండ్ ఫేజ్లో కంపల్సరీ సీటు వచ్చి ఉంటే సీట్ తీసుకోవాలి కంపల్సరీ. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ దీంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇంకా అప్గ్రేడ్ కోసం ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికంటే బెటర్ సెకండ్ ఫేజ్లో రావచ్చు. సెకండ్ ఫేజ్లో కంటే ఫైనల్ ఫేజ్లో ఇంకా బెటర్మెంట్ కోసం ఎవరైనా ట్రై చేస్తే అలాంటి వాళ్ళ కోసం ఇలా అనమాట. సో మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లోనో ఫస్ట్ ఫేజ్లోనో మంచిది వచ్చింది, నాకు ఇంతకంటే వేరేది అవసరం లేదు అని అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని అవసరం లేదు. లేదంటే థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మీకు అది ఓకే అనుకుంటే, సాటిస్ఫై అయినట్లయితే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఎక్కడైతే ఇంకా మళ్ళీ తర్వాత రౌండ్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి ఇది ఉండదు, మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకొని అక్కడే ఉండొచ్చు అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ 31 రిజిస్ట్రేషను, ఫస్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. దాని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 days మళ్ళీ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 రోజులే, దీనికి కూడా టైం 2 రోజులు ఇచ్చారు. ఫ్రీజింగ్ ఏమో సెకండ్కి ఇచ్చారు. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 5th ఆగస్ట్కి మళ్ళీ మనకి థర్డ్ ఫేజు ఫైనల్గా వచ్చేస్తాయి అలాట్మెంట్స్. ఇంకా కొత్తగా అలాట్ అయిన వాళ్ళు అయితే మళ్ళీ ఇందాక చెప్పినట్లు ప్రొసీజర్ అంతా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఇదంతా చేయడానికి మీకు 5th నుంచి 7th వరకు టైం ఇచ్చారు. ఓకే, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, రిపోర్టింగ్, ఆన్లైన్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కాలేజ్కి అంటే మీరు సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ ఏదో ఒకటి వచ్చింది అండ్ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఇంకొకటి మారింది, కాలేజ్ మారింది, కోర్స్ మారింది అని అంటే మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి కంపల్సరీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ కేస్ మీకు ఏం మారలేదు అని అంటే, మారకపోయినా కూడా అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి మీరు ఆ కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, మారకపోయినా ప్రతి ఫేజ్కి అంటే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ అయితే సబ్మిట్ చేయాలి మీ కాలేజీలో, అది ఏ కాలేజ్ అయినా సరే.
తర్వాత ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా కాలేజ్ వాళ్ళు పంపించడానికి, సబ్మిట్ చేయడానికి 8th ఆగస్టు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో దీంతో మనకి 3వ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. 3వ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. సో డ్రాప్ అవుట్స్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ ఎట్టి పరిస్థితులలో తీసుకోబడదు. ఒకవేళ మీరు వదిలేసుకుంటే మీ సర్టిఫికేట్లు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి కాలేజీకి వెళ్ళి మీరే రిక్వెస్ట్ చేసుకోవాలి. మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళేమో ఫీజులు ఇవ్వరు, కట్టిన ఫీజు రాదు, తర్వాత 4 సంవత్సరాల ఫీజు కట్టమంటారు మళ్ళీ. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాలి ప్రతి పాయింట్ దగ్గర. కాబట్టి ఇక ఇది అయిపోయింది, 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత మనకి స్లైడింగ్ అని ఫైనల్గా ఇంకొక సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఇదేంటి అని అంటే, సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదో వచ్చింది, దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకొకటి వచ్చింది, ఫస్ట్ ఫేజ్ క్యాన్సిల్ అయింది, సెకండ్ ఫేజ్ నుంచి మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఇంకొకటి వచ్చింది బెటర్ కాలేజ్, అది కూడా సెకండ్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అయింది. సో థర్డ్ ఫేజ్లో ఏదో కాలేజీలో వచ్చింది అనుకుందాం. దాన్ని మీరు ఆ కాలేజీలో ఏదైతే వచ్చిందో, సపోజ్ ఏదో కాలేజీలో మీకు మెకానికల్ వచ్చింది. సో మెకానికల్ కంటే నాకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్సినో లేకపోతే ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి దాంట్లో ఆ కాలేజీలో. బట్ అదే కాలేజీలో మీకు వేరే బ్రాంచ్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో కాలేజ్ మారదు ఇక్కడ, కానీ బ్రాంచ్ మారడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా రిపోర్ట్ చేయకపోయినా, వదిలేసినా, లేకపోతే ఖాళీలు ఉన్నా, ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ని బట్టి, అంటే బ్రాంచెస్ ఇక్కడ కాలేజ్ మారడానికి ఛాన్స్ లేదు, కానీ బ్రాంచెస్ మాత్రం మారతాయి. సో అలా స్లైడింగ్ కోసం మీకు 12, 13 తారీఖు ఆగస్టు టైము ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్గా స్లైడ్ అయిన వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు కొంతమంది అలా లేదు అనేసి చెప్పారు కాబట్టి అట్లాంటిది లేదని ఇక్కడ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు సేమ్ కాలేజీలో మీ కాలేజీలోనే మీరు ఏదైతే రిపోర్ట్ చేసి ఫైనల్గా ఉన్నారో అదే కాలేజీలో బ్రాంచ్ మార్చుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. 12, 13 తారీఖులు. ఓకే, అది అయిపోయింది. మీరు ఆప్షన్స్ పెట్టారు, మళ్ళీ ఏదో 4-5 ఆప్షన్లు, 4, 3, 2, 1. సపోజు ఏఐఎంఎల్ వచ్చింది, నాకు కోర్ సిఎస్సి కావాలనుకుంటే ఆ ఒక్కటే పెడతాను, నేను కోర్ సిఎస్సి పెడతాను. ఇన్ కేస్ అక్కడ ఛాన్స్ ఉంటే ఏమైనా నాకు అది అలాట్ అవుతుంది, లేదనంటే అదే ఉంటుంది, ఏఐఎంఎల్ ఉంటుంది అనమాట. సో అట్లా ఇంటర్నల్గా ఎవరెవరైతే పెట్టుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి బ్రాంచ్ మారే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా మీరు పెట్టుకున్న తర్వాత 12, 13 తారీఖుల ఆగస్టులో పెట్టుకుంటే మీకు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 13 తారీఖు ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th ఆగస్టు, నాకు తెలిసి 14th రోజు ఇచ్చేస్తాడు. 13కి అయిపోతే 14th రోజు ఇస్తాడు కాబట్టి ఇంకా 15th నుంచి మనకి డౌన్లోడింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డరు, ఓకే, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. మీరు అదంతా డౌన్లోడ్ చేసుకొని ఇది మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాలి, ప్లస్ కాలేజీలో సేమ్ కాలేజీలో మీకు ఒకవేళ బ్రాంచ్ మారినట్లయితే అది కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి మీకు 16th and 17th 2 days టైం ఇచ్చారు. సో ఇది మనకి ఫైనల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్లు. సో మరి ప్రతిసారి ఇప్పుడు ఎందుకంటే మేము ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవ్రీ ఇయర్ మేము చాలామందిని చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాము. సో బెటర్ కాలేజ్ ఏంటి, బెటర్ బ్రాంచ్ ఏంటి, మీకు ఫస్ట్ ఫేజ్లో ఒకటి వచ్చింది అని అంటే సెకండ్ ఫేజ్లో దానికంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇష్టం ఉన్నట్లు ఏదో ఒకటి పెడితే మీకు వచ్చిన మంచి కాలేజ్ పోయి మంచి సీటు పోయి ఏదో నార్మల్ దానికంటే తక్కువ కాలేజో తక్కువ బ్రాంచో ఏదో ఒకటి వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అలాంటి హెల్ప్ ఏదైనా కావాలి అని అంటే తప్పకుండా చెప్పాను కదా, అంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎవరైతే స్టార్టింగ్లో మిస్ అయ్యారో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఇది చూపిస్తున్నాను. సో మన దగ్గరికి వచ్చినట్లయితే మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంప్లీట్గా మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రొసీజర్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అంతా మేమే చేసి పెడతాము. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ర్యాంకుకి తగినట్లుగా, మీ కేటగిరీకి తగినట్లుగా ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, అండ్ ఎలా పెడితే మీకు మంచి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా చూసి మీకు జాగ్రత్తగా ఆప్షన్స్ పెడతాము.
సో ఇదంతా కూడా ఒక పెయిడ్ సర్వీస్ అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ మేమే చేస్తాము. సర్వీస్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో ఇక ఫైనల్గా మనకి ఇంకొక నోట్ అయితే ఉంది ఇక్కడ చూడండి. డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ to be fulfilled under spot admissions. However, such vacancies shall be permitted to be filled through lateral entry into second year through ESET lateral entry. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేదంటే ఈ లాస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత కొన్ని డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఇట్లాంటివి ఉండేవి అనమాట. సో అలాంటి సీట్లని స్పాట్ అడ్మిషన్ కింద మళ్ళీ ఫిల్ చేసేవాళ్ళు. ఓకే, స్పాట్ అడ్మిషన్ కింద ఏదో ఒక రకంగా ఇచ్చేవాళ్ళు. ఏది మన ఏ కాలేజీకి ఆ కాలేజీ అలా చేసుకునేవాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి అలాంటి ప్రొవిజన్ తీసేశారనమాట. సో ఒకవేళ ఏమైనా సీట్స్ మిగిలిపోతే ఆ మిగిలిపోయిన సీట్లని అదే ఈ డ్రాప్ అవుట్స్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ ఏమైనా ఉంటే అసలు అలాంటివి పర్మిట్ చేయరు. బట్ వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి ఎవరైనా స్టూడెంట్, సో అలా ఖాళీగా ఉన్న సీట్ని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ అని ఉంటుంది. ఏది ఈసెట్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి ఈసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి సెకండ్ ఇయర్లో అంటే ఈ ఇయర్ అంతా ఈ ఫస్ట్ ఇయర్ అంతా ఆ సీట్ ఖాళీగానే ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఫిల్ చేస్తారనమాట దాన్ని. సో అలాంటి ప్రొవిజన్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్లో అయితే దాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితులలో స్పాట్ అడ్మిషన్లో చెయ్యరు. ఇదంతా ఎందుకనంటే మనకి సీట్స్ బ్లాక్ చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ కండిషన్ అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్పాట్ అడ్మిషన్స్ ఏంటంటే యూనివర్సిటీ అండ్ కన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటిల్లో ఏవైతే సీట్స్ మిగిలిపోయి ఉంటాయో అంటే అన్ఫిల్డ్ సీట్స్ ఉంటాయో, ఇందాక మాట్లాడింది మనం డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్, బట్ ఇక్కడ అన్ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి సీట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ guidelines for university and constituent colleges and private unaided engineering colleges will be placed in the website. TGEAPSET వెబ్సైట్లో మీకు గైడ్ లైన్స్ అనేవి పోస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడు 16 ఆగస్టు. ఓకే, అంటే ఆ గైడ్ లైన్స్ని బట్టి సీట్లు ఖాళీగా ఉన్నటువంటి కాలేజెస్ నోటిఫికేషన్ ఇచ్చి స్పాట్ అడ్మిషన్స్తోని వాటిని ఫిల్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి గైడ్ లైన్స్ ఏంటి అనేది అది 16 ఆగస్టున తెలుస్తుంది. మనకి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ అనేది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు, అంటే కంప్లీట్ క్లియర్ స్కెడ్యూల్ అనమాట. మీకు మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి మనకి ఆగస్ట్ 1 నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 1 అంటే ఎప్పుడు? యాజ్ పర్ ద ఏఐసిటి క్యాలెండర్ 2026-27 ఆగస్ట్ 1కే స్టార్ట్ అవ్వాలి. ఇక తర్వాత కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ విల్ బి కండక్టెడ్ సైమల్టేనియస్లీ. సో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ విల్ బి కండక్టెడ్ సైమల్టేనియస్లీ అన్నారు అని అంటే మరి ఇది ఏంటి అనేది ఆలోచించాలి. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుంచి బి కేటగిరీ అడ్మిషన్స్ కూడా మనకి ఆన్లైన్లోనే చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రపోజల్ అయితే ఉంది. సో అది మాత్రం అవ్వట్లేదు. ప్రపోజల్ ఉంది కానీ బట్ అది ఎవ్రీ ఇయర్ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ మామూలుగానే ఎప్పటిలాగే జరుగుతున్నాయి. బి కేటగిరీ అడ్మిషన్స్ అన్నీ కూడా ఏ కాలేజీకి ఆ కాలేజీ సపరేట్గా చేసుకుంటుంది. మరి ఇక్కడ ఇలా సైమల్టేనియస్గా జరుగుతాయనంటే మరి సైమల్టేనియస్గా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తారా, అంటే కన్వీనరే ఈ బి కేటగిరీ సీట్లు కూడా ఫిల్ చేస్తారా, లేకపోతే మళ్ళీ నార్మల్గానే ఎవరి వాళ్ళు చేసేసుకుంటారా? అంటే ఇటు ఏ కేటగిరీ కన్వీనర్ కోటా జరుగుతూ ఉంటుంది కౌన్సిలింగ్, అండ్ బి కేటగిరీ ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు అన్న ఉద్దేశమా ఏంటని అర్థం కావట్లేదు మరి దీంట్లో. సో ఇన్ కేస్ అలాంటిది ఏదైనా ఉంటే అప్డేట్ మళ్ళీ మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మన వీడియో అయితే చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, క్లాస్ వర్క్ ఆగస్ట్ 1కి స్టార్ట్ అవుతుంది అని అంటే ఎప్పుడు చూడండి, మనము ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందే ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ స్టార్టింగ్లో అంటే సెకండ్ ఫేజ్ అయిపోయిన వాళ్ళకి డైరెక్ట్గా క్లాసులో వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సెకండ్ ఫేజ్ 28వ తారీఖు అవుతుంది. ఫస్ట్ నుంచి క్లాసులకి అటెండ్ అవ్వచ్చు. సో ఇక కొన్ని కాలేజీల్లో అయితే డైరెక్ట్గా మీకు ఈ ఫస్ట్ నుంచే ఓరియంటేషన్లు అట్లాంటి ప్రోగ్రామ్స్ అవి ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక ఫైనల్ ఫేజ్ దాకా ఎవరైతే ఉంటారో అంటే కొత్తగా అసలు సీటే రాని వాళ్ళు కానీ లేదనంటే కొంతమంది సీటే రాని వాళ్ళు కొంతమంది అండ్ కొంతమంది కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే థర్డ్ ఫేజ్లో
వాళ్ళకి కొన్ని కాలేజీల్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అలాంటివి ఏమైనా మిస్ అవుతారు. సో అలాంటి వాళ్ళు కాకుండా బట్ మిగిలిన దాదాపు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లోనే అన్నీ ఫిల్ అయిపోతాయి అండ్ ఫిక్స్ అయిపోతే ఒకవేళ కాలేజ్ మారలేదు అని అంటే ప్రాబ్లం ఏం లేదు, ఇంకా మీరు క్లాసులకు కూడా అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ థర్డ్ ఫేజ్లో ఒకవేళ కాలేజ్ మారిందని అంటే మళ్ళీ ఇంకో కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీవే మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, స్టార్టింగ్లో అంతగా క్లాసులు ఏమి ఉండవు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మీరు ప్రొసీడ్ అవ్వండి. అండ్ తెలుసు కదా మనకి జోసా కౌన్సిలింగ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 2 days 3 days మనకి టైం ఉంది. ఈరోజు మాకు అలాట్మెంట్ వచ్చింది, మాకు అలాట్మెంట్ 1 వచ్చింది. తర్వాత రేపు సాయంత్రం 5 గంటల లోపు ఆప్షన్స్ అదే చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న వాళ్ళకి 10వ తారీఖు 1 గంట లోపు మళ్ళీ మనకి సెకండ్ మాక్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మాక్ అలాట్మెంట్కి సంబంధించి ఫస్ట్ ఈరోజు వచ్చిన మాక్ అలాట్మెంట్లో మీకు సీట్ వచ్చిందా రాలేదా, లేకపోతే వాటిని ఏమైనా రీఅరేంజ్ చేయాలా, ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మీకు ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో కొత్తగా ఇంకా అసలు పెట్టలేదు ఆప్షన్స్ అనుకున్న వాళ్ళకు కూడా చాయిస్ ఫిల్లింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి 11th అయితే క్లోజ్ అయిపోతుంది మొత్తంగా. 11th రోజు మనకి ఈవినింగ్ 5 o'clockకి చాయిస్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ సిస్టమ్ ఆటో లాకింగ్ కూడా అయిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఏది ఉన్నా కూడా ఈ లోపలనే చేసుకోండి. థర్స్డే 11th June ఈవినింగ్ 5 o'clock లోపల మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి జోసాకి. ఇది జోసాది ఇందాక అయిపోయింది, ఎంసెట్ది అయిపోయింది, ఇప్పుడు జోసా గురించి మాట్లాడుతున్నాము. మళ్ళీ మీరు ప్రతి రౌండ్కి చాయిసెస్ ఫిల్ చేసే అవకాశం అయితే ఉండదు దీంట్లో. ఇది నేను ప్రతి వీడియోలో మాట్లాడిన ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కాబట్టి ఇలాంటి అంటే మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయనంటే ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత తెలుస్తాయి, చాలామంది కాల్ చేస్తారనమాట. సో అలా ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అని అంటే మీరు అన్ని రౌండ్లని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రౌండ్లో రాకపోతే నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుందాం అని అనుకుంటే మాత్రం అవ్వదు. సో కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ ఏమీ చేయకండి. సో ఇక మనకి ఎప్పుడు వస్తుంది 13th June రోజు మనకి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అయితే వస్తుంది. సో ఇంకా ఆ తర్వాత దానికి సంబంధించి ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే అది చూడండి మీరు. సో ఇది మనకి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఇక మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్తున్నాను మీకు. సో మనకి కంప్లీట్ సర్వీస్ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా కాంటాక్ట్ చేయండి 9849966500, 9849996500. ఈ 2 నెంబర్స్లో దేనికైనా కాల్ చేయొచ్చు. లేదు మీరు రాగలిగితే ఆఫీస్కి వచ్చేసేయండి. ఫ్లాట్ నెంబర్ 302 కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ ఇంకా గైడెన్స్ అంతా కూడా మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.